ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా, ఇవే కౌన్స్పిట్ట గుడ్లు. ఇవి నేనైతే ఫస్ట్ టైం ఇవి చూడటం, నేను ఎప్పుడు చూడలేదు కూడా వీటిని. ఇదిగోండి ఇక్కడ ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి చాలా చిన్న చిన్న గుడ్లు. ఇవైతే మనం ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఎలా వండుకో తినాలో ఒకసారి ట్రై చేద్దాం. నేనైతే ఎప్పుడు తినలేదు, బట్ ఒకసారి ట్రై చేసి మీకు కూడా ఎలా ఉన్నాయో, టేస్ట్ అయితే ఎలా ఉన్నాయో చెప్తాను. ఓకే అక్క. ఇదిగోండి సైజ్ చూసారా ఎంత ఉందో. ఇది కౌన్సిపిట్ట గుడ్డు చాలా చిన్నదంటే చాలా అంటే చాలా చిన్నది. మేబీ ఇది పాము గుడ్లు అయినా సరే మన సంబంధం లేదు, ఎలా ఉంటాయో కూడా ఎప్పుడు చూడలేదు నేను. సో ఒకసారి అయితే వీటిని ఆమ్లెట్ వేసి, ఫస్ట్ ఆమ్లెట్ వేసి ట్రై చేద్దాం ఒకటి. నేను నాతో పాటు నా కెమెరామ్యాన్ కూడా తింటాడు ఇప్పుడు. ఇదిగోండి ప్యాన్ మీద పొయ్యి మీద ప్యాన్ అయితే పెట్టేసుకున్నాము. ఇది ప్యాన్ అనేది వేడేంత వరకు ఇప్పుడు వెయిట్ చేయాలి మనం. ఒకసారి వెయిట్ చేసి, ఇంకా అవ్వలేదు, అవుతుంది. ఓకే ఓకే ఇదిగోండి ప్యాన్ అయితే వేడైపోయింది. ఇప్పుడు మనం ఈ కౌన్స్పిట్ట గుడ్ని దీని మీద బ్రేక్ చేసేద్దాము, ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. కట్. ఓ, ఎగ్ ఏంటో మరి చాలా స్ట్రాంగ్గా ఉంది. స్టాప్. దీని ఆయిల్ ఇదిగోండి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. కౌన్స్పిట్ట ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. బట్ ఓకే చాలా చిన్నది వచ్చింది, ఎందుకంటే గుడ్డు కూడా చిన్నదే కాబట్టి. బాగా కాలుతుంది. ఎలా ఉంటుందో. టేస్ట్ అయితే చాలా బాగుంది. నార్మల్ ఎగ్ కంటే కూడా కౌన్స్పిట్ట ఎగ్ చాలా బాగుంది టేస్ట్. మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. ప్లీజ్ లైక్.